ఈరోజు తయారు చేయబోయే రెసిపీ బెండకాయ పచ్చి రొయ్యల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి రొయ్యల్లోని వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్లోని వాటర్ పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటుంది. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పేస్ట్ ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వలన బెండకాయ ముక్కలు జిగురు రావు. బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. కర్రీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వేడి వేడి బెండకాయ రొయ్యల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.